మీరు ఎప్పుడైనా విన్నారా ఒక దెయ్యం ఒక అమ్మాయిని కాపాడిందని? ఈ కథలో ఒక దెయ్యం ఒక జీవితాన్ని మార్చింది. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులే మనుషులకు దెయ్యాలవుతారు. ఒక ఊరిలో సరళ అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోవడంతో తన ఇద్దరు అన్నలే తన ప్రపంచం అయ్యారు. కాలం గడిచింది. అన్నలకు పెళ్ళిళ్ళు జరిగాయి. ఇంట్లోకి ఇద్దరు వదినలు వచ్చారు. మేమంతా నిన్ను చాలా ఇష్టపడతాం. నేను కూడా మీ అందర్నీ చాలా ప్రేమిస్తాను. మొదట్లో వాళ్ళు సరళను బాగా చూసుకున్నారు. సరళా, ఇటువ్వు, నేను చేస్తా, నీకెందుకు శ్రమ? అవును, మేమున్నాంగా, నిన్ను బాగా చూసుకుంటాం. ధన్యవాదాలు వదినమ్మా. సరళా, ఇంకొంచెం తిను. ఈరోజు వంట చాలా బాగుంది. అవును, చాలా రుచిగా ఉంది. సరళా, నీళ్లు పెట్టిరా. సరే వదినమ్మా, తర్వాత నేల కూడా ఊడ్చు. అలా అన్ని పనులు మెల్లమెల్లగా సరళకి అప్పచెప్పారు. రోజురోజుకు సరళ కష్టాలు మరింత పెరిగిపోయాయి. సరళా, ఇంకా పని పూర్తి కాలేదా? మెల్లగా చేస్తే ఎలా పూర్తవుతుంది? ఇంత ఆలస్యమా? ఇది కూడా చెయ్యలేవా? దేవుడా, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలు? అదే సమయంలో అన్నలు ఇద్దరూ వచ్చారు. సరళని రమ్మన్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మన సరళకి మంచి సంబంధం వచ్చింది. ఆ మాట వినగానే సరళకి తన కష్టాలు తీరిపోతాయని ఒక చిన్న ఆశ కలిగింది. ఇప్పుడే పెళ్లి ఎందుకు? ఇంకా చిన్నదే కదా. అక్కడ వాళ్ళు చాలా పని చేయిస్తారు. ఇంకొంచెం ఆగితే మంచిది. అవునులే, నిజమే. ఇంకో ఏడాది తర్వాత చేద్దాం. అవునా అన్నా, అలాగే చేద్దాం. వదినల మాటలు విని అన్నలు కూడా ఒప్పుకున్నారు. సరళ ఆశలు మళ్లీ చెదిరిపోయాయి. ఒకరోజు సరళ వంట వండుతూ ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసింది. వదినలు కోపంతో రగిలిపోయారు. ఏమిటి సరళ, ఈ పొరపాటుకి నువ్వు శిక్ష అనుభవించాలి. ఆ రోజు చిన్న తప్పుకే వాళ్లు సరళపై చాలా కోపంగా ప్రవర్తించారు. వాళ్ల భర్తలకు తెలిస్తే ప్రమాదమని, సరళను ఏడుపు ఆపమని సరళను విపరీతంగా కొట్టారు. ఆ బాధ తట్టుకోలేక సరళకి జీవితం మీద విరక్తి పుట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది. ఆ రాత్రి సరళ ఒంటరిగా అడవిలోకి నడిచింది. ఇక నాకు ఇలాంటి జీవితం వద్దు. నేను చచ్చిపోతా. కొంతసేపు అడవిలో నడిచిన సరళ బాగా అలసిపోయింది. అక్కడే ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కింద సరళ కూర్చుంది. కాని సరళకి తెలియదు, ఆ చెట్టుపై ఒక దెయ్యం నివసిస్తోంది. ఏ మనిషి, నన్ను చూసి భయపడటం లేదా? కాని సరళ దెయ్యాన్ని పట్టించుకోకుండా బాధపడుతూనే ఉంది. దెయ్యం మళ్ళీ భయపెట్టాలని చూసింది. ఏ మనిషి, నిన్ను తినేస్తా. అయినా కూడా సరళ భయపడలేదు. నీకు భయం అనేదేనా? మనిషివేనా నువ్వు అస్సలు? నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి? ఎందుకే నువ్వు దెయ్యాన్ని? నిన్ను చంపేస్తా. నేను ప్రతిరోజూ నీకన్నా పెద్ద దెయ్యాలను చూస్తున్నాను. నాకన్నా పెద్ద దెయ్యాలా? అవి ఎక్కడ ఉన్నాయి? మా వదినలు, వాళ్ళకంటే పెద్ద దెయ్యాలు ఎవరుంటారు? అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఇంట్లో
అప్పుడు సరళ తన జీవితంలో జరిగినదంతా దెయ్యానికి చెప్పడం ప్రారంభించింది. మా వదినలు నన్ను చాలా బాధ పెట్టారు. ఇప్పటి వరకు నాకు మనుషులంటే ద్వేషం ఉండేది. కాని నిన్ను చూస్తే జాలిగా ఉంది. నేను నీకు సహాయం చేస్తాను. మీ అమ్మలా నటించి నేను వాళ్ళ సంగతి చూస్తాను. పద, మనం మీ ఇంటికి వెళ్దాం. దెయ్యమిచ్చిన ధైర్యంతో సరళ దెయ్యంతో కలిసి ఇంటికి బయలుదేరింది. సరళ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా ఇంటికి రాలేదు. ఇదిలా ఉండగా ఇంట్లో వదినలు మాత్రం భయంతో ఎదురుచూస్తున్నారు. సరళ ఇంటికి తిరిగి రావడం చూసి వదినలు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. సరళను చూసిన వెంటనే వదినలు కోపంతో ఆమెపై దూసుకొచ్చారు. విచిత్రంగా సరళ వదినలిద్దరినీ విసిరేసింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగా సరళ ఒక్కసారిగా దెయ్యంలా మారింది. ఏమే నా కూతురిని కొడతారా? నేను మీ అత్తలు దెయ్యమై వచ్చా. సరళ రూపంలో ఉన్న దెయ్యాన్ని చూసి వదినలిద్దరూ గజగజ వణికిపోయారు. ఆ రోజు నుంచి వాళ్లు ఎప్పుడైనా సరళని తిట్టినా కొట్టినా సరళ దెయ్యంలా మారిపోయేది. ఆ తర్వాత మళ్లీ ఒకరోజు సరళ వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు చేసింది. ఇది కూడా చేయలేవా? ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ సరళ దెయ్యంలా మారింది. అంత ఉంటే మీరే వెళ్లి చేసుకోండి. నాకెందుకు చెప్తున్నారు? అక్కా, తను రోజు రోజుకి మరింత భయంకరంగా మారుతుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చేద్దాం. మొన్న సంబంధం వచ్చింది కదా, పెళ్లి చేసి పంపించేద్దాం. సరళకి పెళ్లి అన్నారు కదా, ఏనైంది? మీరే వద్దు అన్నారు కదా. అవును, కాని ఇప్పుడు మంచి సంబంధం అన్నారు కదా, చేసేద్దాం ఇప్పుడు. మళ్ళీ ఏంటి ఈ తొందర? అయినా పెళ్లి గురించి నువ్వు నేను మాట్లాడటం ఎందుకు? నేను సరళనే అడుగుతా. ఏమైంది అక్కా? పెళ్లికి ఒప్పించావా? అయినే సరళకి పెళ్లి ఇష్టమేనా అని అడగడానికి వెళ్ళాడు. ఇప్పుడు సరళకి పెళ్లి ఇష్టం లేదంటే మన బతుకు బస్టాండే కదా. సరళ, తల్లి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అన్నా, నేను పెళ్లికి సిద్ధమే. ఇక సరళ పెళ్లి ధూమ్ధామ్గా చేద్దాం. ఇక వదినల కష్టం తీరిపోయింది అని వదినలు సంతోషపడుతున్నారు. అలా ఆఖరికి సరళ కష్టాలు తీర్చడానికి వదినలే కష్టపడేలా చేసింది దెయ్యం. ధన్యవాదాలు దెయ్యమమ్మ. అలా ఒక దెయ్యం ఒక జీవితాన్ని కాపాడింది. దెయ్యం చిరునవ్వుతో ఆశీర్వదించి అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఈ కథతో మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం మంచిగా ఉంటే మనకి మంచే జరుగుతుంది. Moral stories.